ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ యుద్ధం చేస్తూ ఉంటే భారత్ వన్ సైడెడ్ గా ఉంది అనేది కాంగ్రెస్ పార్టీ ఆరోపణ సార్. రాహుల్ గాంధీ అంటూ ఉన్నారు ట్రంప్ కు మోదీ లొంగిపోయాడు అని చెప్పి. సోనియా గాంధీ అంటూ ఉన్నారు ఖమేనీ మరణిస్తే కనీసం మోదీ స్పందించలేదు, ఇది బాధ్యత రాహిత్యము అని చెప్పి సోనియా గాంధీ ఆరోపిస్తూ ఉన్నారు. ప్రొఫెసర్ గారు, ఇప్పటి వరకు వెస్ట్ ఏసియాలో భారత్ బ్యాలెన్స్ ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడైతే తటస్థ వైఖరి ఇప్పటి వరకు కొనసాగించిన ఈ తటస్థ వైఖరి మారుతూ ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఈ వైఖరి మారడానికి గల కారణం ఏంటి? ఎందుకు భారత్ ఈ వైఖరి తీసుకుంది? అండ్ ఈ వైఖరి భారత ప్రయోజనాలను కాపాడగలుగుతుందా? సో మనకు రష్యా ఉక్రెయిన్ వార్ జరిగింది. రిలేటివ్లీ మనం ఇండిపెండెంట్ వైఖరి, తటస్థ కాకపోయినా స్వతంత్ర వైఖరి తీసుకున్నాం. మనమేమి రష్యన్ వార్ అని ఉక్రెయిన్ సమర్థించలేదు, అదే సమయంలో అమెరికన్ శాంక్షన్స్ రష్యన్ సమర్థించలేదు. పైగా మన ప్రైమ్ మినిస్టర్ పుటిన్ కలిసి దిస్ ఈజ్ నాట్ ద ఎరా ఆఫ్ వార్ అని చెప్పాడు. ఆఖరికి రష్యన్ మిసైల్స్ ఉక్రెయిన్ లో చిన్నపిల్లల పైన అటాక్ చేసినప్పుడు హాస్పిటల్ అనుకుంటాను, నాకు గుర్తులేదు, కానీ మనం ఖండించాం కూడా. మరి ఇలా ఇరాన్ లో 160 మంది చిన్నారులను అంతం చేస్తే వెరీ నరేంద్ర మోడీ ఒక కారు కింద వీధి కుక్క పడ్డా బాధపడతామని చెప్పిన మోడీ అవంశమంతరవని 160 మంది చిన్నారులు చనిపోతే స్కూల్ యూనిఫామ్లలో ఉన్న శవాలు కనబడుతుంటే, ముక్కలు మా శరీర అవయవాల ముక్కలు కనబడుతుంటే ఎందుకు ఉదయం చెల్లించదు అని అడుగుతున్నారు. సో వాళ్ళు ఎవరైతే వాళ్ళు మనుషులే కదా. అందులో ఇరాన్ మనకేం శత్రు దేశం కాదు, ఇరాన్ మనకు మిత్ర దేశం, హిస్టారికల్ గా మనకు మిత్ర దేశం. కొన్ని అంశాలపైన మనకు ఇరాన్ మనకు వ్యతిరేక వైఖరి తీసుకునే ఉదాహరణ ఉండొచ్చు. డెఫినెట్ గా సిఐఏ పైన మన వ్యతిరేక వైఖరి తీసుకున్నారు, అలాగే కశ్మీర్ పైన మనకు వ్యతిరేక వైఖరి తీసుకున్నారు. కానీ అదే ఇరాన్ 1994లో ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ లో కశ్మీర్ అంశం తీసుకొని యునైటెడ్ నేషన్స్ పోతామనుకున్నప్పుడు ఆపింది కూడా ఇరానే. ఇరాన్ తో మన రిలేషన్స్ లో ఉన్న ఒకప్పుడు మనం 10% మన ఆయిల్ ఇంపోర్ట్స్ ఇరాన్ నుంచే ఉండేది. ఎందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం 2025-26 బడ్జెట్ లో కూడా ఇరాన్ లోని చెబహర్ పోర్ట్ కు $400 మిలియన్ కేటాయించింది కదా. మరి ఇరాన్ లో దుర్మార్గమైన ప్రభుత్వం ఉంది, ఖమేనీ ఉన్నాడు, ఇండియాకు వ్యతిరేకం, కాశ్మీర్ పైన వ్యతిరేక స్టాండ్ తీసుకున్నాడు, సిఏఏను వ్యతిరేకించాడు. అలాంటి ఖమేనీ ఇరాన్ లో మన మోడీ ప్రభుత్వం ఎందుకు పెట్టుబడి పెట్టింది? $400 మిలియన్ పెట్టుబడి పెట్టింది కదా. దాని రీజన్ ఉండాలి కదా. ఇలా భారతీయ జనతా పార్టీ ప్రతినిధులు జాతీయ నేషనల్ ఛానల్స్కి వచ్చి ఖమేనీ సిఏఏకు వ్యతిరేకం, కాశ్మీర్ పైన మాట్లాడాడు, మనం ఎందుకు సపోర్ట్ చేయాలి అంటున్నారే. మరి మీరెందుకు సపోర్ట్ చేశారు? ఖమేనీ రూరల్ గా ఉన్నప్పుడే కదా ఇరాన్లో $400 మిలియన్ ఎవ్రీ ఇయర్ మీరు కేటాయించింది చెబహర్ పోర్టుకు. ఎందుకు కేటాయించారు చెప్పండి? మరి అది దుర్మార్గమైన దేశమైనప్పుడు దాంతో రిలేషన్స్ ఎందుకు పెట్టుకున్నారు? రీజన్ ఆన్సర్ చెప్పాలి కదా. 2026-27 బడ్జెట్లో లేదు చెబహర్ పోర్టుకు. కానీ చెబహర్ పోర్టుకు లేదు అని విమర్శలు వచ్చినప్పుడు ప్రభుత్వం ఏం చెప్పింది? మేము కమిట్ అయిన డబ్బులు మొత్తం చెల్లించాం ముందే అని చెప్పారు కదా. ఎందుకు చెల్లించారు అని? మరి ఇరాన్ అభివృద్ధిలో ఖమేనీ ప్రభుత్వాన్ని మీరు ఎందుకు సహకరించారు? అందువల్ల మనకు అర్థం కావాల్సింది ఇండియన్ ఫారిన్ పాలసీకి బేస్ ఖమేనీ మంచోడా చెడ్డోడా కాదు. బేస్ ఏంటంటే కొన్ని అంశాలలో మనము స్టాండ్ చాలా వాల్యూ బేస్గా ఉండాలి. ఇప్పుడు చిన్నపిల్లలు చనిపోయారు, అది ఇరాన్లో చనిపోయినా యుక్రెయిన్లో చనిపోయినా ఎక్కడైనా మన స్టాండ్ ఒకటే ఉండాలి. దుబాయ్లో హోటల్స్ 5 స్టార్ హోటల్స్ పైన దాడి జరిగితే ఒక్కరు చనిపోయకపోయినా మోడీ తీవ్రంగా ఖండించి యుఏఈ ప్రెసిడెంట్తో కింగ్తో మాట్లాడి మై బ్రదర్ అని చెప్పి సౌహార్దత ప్రకటించాడే. మరి ఇరాన్లో 160 మంది చిన్నపిల్లలు చనిపోతే ఇరాన్ ప్రెసిడెంట్కి ఫోన్ చేసి సౌహార్దత ప్రకటించాడు ఆ మోడీ. సో దిస్ ఇస్ ద బేసిక్ థింగ్. 5 స్టార్ హోటళ్ల పైన దాడి జరిగితే మీకు అంత బాధేస్తే 160 మంది పిల్లలు చనిపోతే బాధపడాలి కదా అంటున్నాను. దీన్ని ఇదైతే ఖండించాలి కదా. పోనీ మిగతాన్ని పక్క పెట్టండి. ఒక దేశ అధినేతను మరో దేశం వెళ్ళి యుద్ధం చేసి దుర్మార్గుడే కావచ్చు అంతం చేస్తే దీనికి అంతుంటుందా అని. రేపు రష్యా కనుక వెళ్ళి జెలెన్స్కీని అంతం చేస్తే మరి మోడీ ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషిస్తుందా? రేపు చైనా వెళ్ళి తైవాన్ ప్రెసిడెంట్ని చంపేస్తే మోడీ ప్రేక్షక పాత్ర పోషిస్తాడా? దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. ఆఖరికి తాలిబాన్లతో మనం ఎందుకు మరి మోడీ ప్రభుత్వం సంబంధాలు పెట్టుకుంటాం? తాలిబాన్లతో సంబంధం పెట్టుకుని తాలిబాన్ ఖమేనీ ఏమో
దుర్మార్గుడైన మతోన్మాది తాలిబాన్ సెక్యులరా? తాలిబాన్ ఇండియన్ ఇంట్రెస్ట్లకు సపోర్టా? తాలిబాన్ ఇండియా వ్యతిరేక తీవ్రవాద కార్యకలాపాలు జరిపింది కదా. అలాంటి తాలిబాన్ ఫారిన్ మినిస్టర్ ఇండియాకి వచ్చారా లేదా? సో అందువల్ల ఏంటి ఫారిన్ పాలసీలో మన నేషనల్ ఇంట్రెస్టే ప్రధానం. నేషనల్ ఇంట్రెస్ట్ వాల్యూస్, కొన్ని బేసిక్ వాల్యూస్, సావరిటీ అండ్ టెరిటోరియల్ ఇంటెగ్రిటీని మేము మద్దతుగా ఉంటామని మన స్టేట్మెంట్లో కూడా చెప్పారు. మరి ఇక్కడ ఇరాన్ విషయంలో ఎవరి దేశ సావరిటీని, ఏ దేశ టెరిటోరియల్ ఇంటెగ్రిటీని ఎవరు ఉల్లంఘించారు చెప్పండి. మీరు మన భారత ప్రభుత్వ స్టేట్మెంట్లో ఉంది, నేను వేరే చెప్పడం లేదు. సావరిటీ అండ్ టెరిటోరియల్ ఇంటెగ్రిటీకి ఇండియా కట్టుబడి ఉంటుంది అన్నారు. ఇవాళ ఇరాన్ వెళ్ళి అమెరికా, ఇజ్రాయిల్ సావరిటీని దెబ్బతీశాయా? టెరిటోరియల్ ఇంటెగ్రిటీని దెబ్బతీశాయా? దెబ్బతీసింది ఇరాన్ది కదా. మరి ఎందుకు మన భారత ప్రభుత్వం మరి మీరిచ్చిన స్టేట్మెంట్ ప్రకారమే, వేరే వాళ్ళ స్టేట్మెంట్ కాదు, మోడీ ప్రభుత్వ స్టేట్మెంట్ ప్రకారమే సావరిటీ అండ్ టెరిటోరియల్ ఇంటెగ్రిటీ, సార్వభౌమాధికారానికి, ప్రాదేశిక సమగ్రతకు మేము కట్టుబడి ఉంటామన్నారు. ఉన్నారా? అందుకే క్వశ్చన్ వస్తుంది. ఇరాన్ పై యుద్ధం జరగబోతోందని తెలిసి ఇజ్రాయెల్కి వెళ్ళి నెతన్యాహు, ద మోస్ట్ అన్పాపులర్ ఇన్ ఇజ్రాయెల్ అండ్ వరల్డ్, అదని కౌగలించుకొని ఎన్ఆర్సీ చేయాల్సిన అవసరం ఏంటి? మన ఎకనామిక్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి. ఇక్కడ 90 లక్షల మంది భారతీయులు గల్ఫ్ దేశాల్లో ఉన్నారు. మీకు వాళ్ళు పెద్ద ఎత్తున భారతదేశానికి ఫారిన్ రెమిటెన్సెస్ పంపిస్తుంటారు. మన ఆయిల్ రిజర్వ్స్లో, మన ఆయిల్ ఇంపోర్ట్స్లో 50% ఇక్కడ నుంచి వస్తాయి. అలాంటి ప్రాంతం విషయంలో మనం వన్ సైడెడ్గా ఉండడం శ్రేయస్కరమా? అది క్వశ్చన్ మార్క్కు ముందుకు వస్తుంది.